ఏం తెలిసిన మీకు ఒకసారి చూడండి, పశ్చాభావంలో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఇంకా ఏ వస్తువు కావాలన్నా ఇంటి వస్తువులు అన్నీ అక్కడ మనకు దొరుకుతుంది. కొద్ది నిమిషాలు ఆయన గురించి చెప్తా, తర్వాత ఆయన కొన్ని మాటలు చెప్తాడు. ఎందుకంటే ఆయన స్టూడెంట్గా ఉండేటప్పుడు నేను ఫోటోగ్రాఫర్ కాబట్టి కొద్ది విషయాన్ని నేను వెళ్ళి ఇక షాప్లో వెళ్ళి అడిగి పెట్టినాను. అడుగుపెట్టి ప్రసాద్తో మాట్లాడడం జరిగింది. దేవుడి కొరకు ఈ దీన్ని మనకు ఫ్రీగా ఇచ్చారు. అనాథం సేవ చేస్తున్నావా, సరే ఇది చర్చికి తీసుకోవాలని చెప్పేసి చెప్పండి. అన్న గురించి చెప్పాలంటే మాటలు చాలు. ఎందుకంటే ఎంత హై బీపీ దగ్గర ఉన్న పేషెంట్ అయినా సరే అన్న దగ్గరికి వెళ్తే 200 ఉన్న బీపీ కూడా 120కి వచ్చేసింది. ఎందుకంటే అన్న ఎంత పై స్థాయిలో ఉన్నా కూడా మనతో మాట్లాడే ఆ స్థితి, ఆ మాట్లాడే ఆ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే ఎంత కూల్ గా మాట్లాడతాడంటే అసలు మనల్ని హెచ్చించి మాట్లాడతాడు, ఆయన తగ్గించుకుంటాడు. అక్కడికి వెళ్తే కూడా వాళ్ళతో కలిసి పని చేస్తాడు, మోస్తాడు ఆ అన్న. అసలు అందుకే ఏమో అప్పుడు బైబిల్ గ్రంథంలో ఉంది కదా, ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు అనేసి. ఈ వాక్యం ఆయన నెరవేరింది. హల్లెలూయా. ఇంకా ఎన్నో స్థాయిలు ఆయన చూడాలని, ఇంకా పై స్థాయికి వెళ్చు. ఇంకా అన్న గురించి దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కూడా అన్న పరిచయం ఉంది. అన్న గురించి చెప్పాలంటే నాకైతే మాటలు లేవు. ఎందుకంటే అన్న మాట్లాడే తీరే చాలు, ఎంత కూల్ గా మాట్లాడతారంటే అంత కూల్ గా. అన్న మీరు 15,000 చెప్తున్నారు, నాకైతే వద్దు, నా 10,000 ఇచ్చారు. గణేష్ రాసుకో, తీసుకెళ్ళి, అంత సింపుల్ గా ఇస్తాడు అన్న. ఎందుకంటే అన్నకి అంటే నాకు చాలా ప్రేమ. ఎందుకంటే నా దగ్గర ఎవరైనా పరిచయం అయి ఇలాంటి వస్తువులు కావాలన్నా వెంటనే కాల్ చేస్తాను. ఆయన ఎంత బిజీగా ఉన్నా, ఆయన స్టేటస్ చూస్తూ ఉంటారు కదా, ఎమ్మెల్యేతో తిరుగుతూ ఉంటాడు, పెద్ద పెద్ద ఇంకా మెడికల్ క్యాంప్స్ అక్కడ తిరుగుతూ ఉంటాడు. అయినప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేసి గణేష్ ఏం కావాలి అన్న, ఈ విధంగా మన పిల్లోడు పంపిస్తాం, పంపించి నేను చూసుకుంటాను. అంత కూల్ గా మాట్లాడతాడు అన్న. అన్న గురించి